ఆరాధన చేస్తున్నావా? చెప్పుడు చెప్పుడు ఆరాధన. ఆయన మీద ఇష్టము లేకుండా ఆయన్ని పూజిస్తున్నావా? ఆయన మీద ఇష్టం లేకుండా, ఆయన అంటే ఇష్టం లేకుండా, ఆయన అంటే ప్రేమ లేకుండా ఏంటి? ఆయనంటే ఇష్టం లేకుండా ఆయనతో మాట్లాడతావా? చెప్పండి. ఆయనంటే ఇష్టం ఉంటేనే ఆయనతో, ఆయనంటే ప్రేమ ఉంటేనే ఆయన ఆరాధిస్తావు, ఆయన పాదాల మీద పడతావు, ఆయన చెంతకు చల్లుతావు, ఆయనతో ఉంటావు. ప్రేమ లేకపోతే ఆ చెంతకి చేరలేవు, ఆయన దగ్గరికి రాలేవు, ఆయనతో మాట్లాడలేవు, ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి రాలేవు. హల్లెలూయా. ఆయనంటే ఇష్టం లేని వారు కోకొల్లగా లోకంలో ఉన్నారు. ఆయనంటే ఇష్టం ఉన్న మనమే ఇక్కడ ఆయన ఆరాధించడానికి వచ్చాం. ఎలా ఆరాధించాలి? కళ్ళు తెరిచి దిక్కులు చూసుకుంటా, సఫర్లు కొట్టుకుంటా, అదే ఆయన మీద గౌరవం, ఆయన మీద ప్రేమ, ఆయన మీద ఇష్టంతో. అందుకని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఇది శరీర సంబంధమైన ప్రేమ కాదు, లోక సంబంధమైన ప్రేమ, శరీర సంబంధమైన ప్రేమ కాదు. ఇది ఆత్మ సంబంధమైన, పరిశుద్ధ సంబంధమైన ప్రేమ. సీమోను, నీ ఇంటికి నన్ను అతిథిగా ఆహ్వానించావు, భోజనానికి పిలిచావు, కానీ ఒక అతిథికి చేయవలసిన మర్యాదలు ఒకటి కూడా నీవు చేయలేదు. ఆ పైగా నిత్యంగా ఈమె గురించి నీ హృదయంలో తలంచుకుంటూ ఉన్నావు అని అక్కడ ఒక క్లాస్ పీకాడు. ఎవరికి చెప్పాలి? ఒక క్లాస్ పీకాడు సీమోడికి. ఏమో చూడు, నా మీద ఎంత ఇష్టం, ఎంత ప్రేమ అండి. అయ్యా, నేను పాపం చేసిన మాట వాస్తవమే, నేను దుర్మార్గురాల్నే, ఆకాశం వైపు కళ్ళెత్తులకు ధైర్యం లేదు, నీ పాద సన్నిధిలో నిలబడే అర్హత నాకు లేదు, నేను పాపినే, నేను పాపాత్మునేనయ్యా, నేను పాపినేనయ్యా, ఆ పాపాలు క్షమించయ్యా, తెలుసో తెలియకో చేసిన తప్పులు క్షమించయ్యా, తెలుసో తెలియకో చేసిన పొరపాట్లన్నీ క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యని పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చి పాదములు తడిపింది, తల వెంట్రుకలతో తుడిసింది, ఆ అత్తరు రాసి ఆ పాదములను ముద్దు పెట్టుకుంది. యేసయ్య, చెప్పండి, యేసయ్య పాదాలు అత్తరు రాసిన ఆ తల్లి ఏం చేసింది? పాదాలు ముద్దు పెట్టుకుంది. అప్పుడు సీమోనుకు చెప్పాడు, ఇలా నువ్వు చేసావా? ఇలా చేసావా? నా గౌరవాన్ని, నా స్టేటస్ని, నా స్థాయిని, నా పరిస్థితిని నీవు గుర్తించి భోజనానికి పిలిచావు, నీకేదో ఘనత ఇంకా పెరిగిద్దని. మాకు మా ఎమ్మెల్యే గారు మా ఇంటికి వచ్చాడు తెలుసా? ఎమ్మెల్యే గారు మా పెళ్ళికి వచ్చాడు తెలుసా? ఎమ్మెల్యే గారు అండి మా పిల్ల కార్యక్రమానికి వచ్చాడు తెలుసా? అంటే ఎమ్మెల్యే గారు ఏనా చేతులు వేసుకొని తిరుగుతున్నట్టు. అర్థమైందా ఈ బడాయి? ఎమ్మెల్యే గారు నువ్వు పిలిచినాడు, మేమిద్దరం దోస్తులం, నేనేమో తెలుసా, ఎమ్మెల్యే గారితో తిరుగుతా, ఆయనతో తింటా, ఆయనతో నా రేంజ్ అది. ఏమన్నా రేంజ్ చూసుకుందామని యేసయ్యని పిలిపించినట్టున్నాడు, కానీ అసలు విషయాలు మర్చిపోయాడు. శుద్ధ దండగయ్యాడు. అక్కడ ఆయనే ఇచ్చాడు క్లాసు, ఆయనే క్లాస్ ఇచ్చాడు, కానీ ఎవరికి ఘనత వచ్చింది?
పాపాత్మురాలు స్త్రీ. బాబు, పొద్దుగూకులు ఆ మనిషిని పాపి పాపి అని మీ హృదయంలోను నీచంగా మీరు తలంచొద్దురా బాబు. ఒక్కసారి క్షమించండి మంచి హృదయంతో. పొద్దుగూకులు పాపి పాపి అని ఆమె చచ్చిందాకా, వాళ్ళు చచ్చిందాకా పాపి అని ముద్ర వేయొద్దు. తెలుసో తెలియకో కొన్ని పరిస్థితులు బట్టి ఇదిగో వాడు పాపమైపోయాడు, వాడిని హక్కును చేర్చుకోండి. దేవుని వాక్యంలోని మరొక స్త్రీ గురించి కూడా రాయబడింది. వ్యభిచారం అందు పట్టబడిందంట ఒక స్త్రీ. ఆమెను రాళ్లతో కొట్టి చంపాలని ధర్మశాస్త్రంలో ఉంది. ఆ పనే చేస్తున్నారు. ఆ చూసిన ఆ ప్రజలు ఆ దెబ్బలకు తట్టుకోలేక యేసు ప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి పడింది. అయ్యా, నన్ను చంపేస్తున్నారు ప్రభువా, నన్ను కాపాడయ్యా అని. అందరూ యేసు ప్రభు దగ్గర నిలబడ్డారట. ఏమయ్యా, ఎందుకు ఆమెను రాళ్ళతో మీరు కొడుతున్నారా అంటే వాళ్ళు చెప్పారు, ఏమి వ్యభిచారమందు పట్టబడింది. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా రాళ్ళు వేసి కొట్టి చంపాలి. రైట్, నేను కూడా దానికి ఆమోదాన్ని తెలియపరుస్తున్నాను. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మోషే ధర్మశాస్త్రం రాశారు కదా, ఓకే కొడదాం, నేను కూడా కొడతా. ఏమతో పాపం చేసిన పురుషులు ఎక్కడున్నాడు? ఏమీ కనబడిందా? మరి ఏమతో పాపం చేసిన పురుషుడు ఎక్కడా? సరే, వాడు ఆడ తెచ్చాడో తెలీదు. ఈ వచ్చిన వాళ్ళందరికీ వింటున్నారా అమ్మ, వింటున్నారా? వచ్చిన వాళ్ళందరికీ ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి కదా, రైట్. అయితే ఒక్క మాట, మీలో పాపం లేనోడు ఎవడైనా ఉంటే, ఏమన్నాడు? యేసే తీర్పు ఎలా ఉంది? ఇది న్యాయమా అన్యాయమా? యేసే తీర్పు న్యాయం. మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే మొదట ఆమెను రాయి వేసి కొట్టి చంపండి అన్నాడు. పాపం లేనివాడు మరి వెయ్యాలుగా రాయి, పెద్ద నీతి బోధలు చేసినారుగా. మా ధర్మశాస్త్రములు అట్టుంది, మా ధర్మశాస్త్రములు ఎట్టుంది, మా ధర్మశాస్త్రములు అట్టుంది, వ్యభిచారం మీద పట్టబడింది, కొట్టాలి చంపాలి రాళ్ళతో అని పెద్ద ప్రసంగం చేశారు ఆయనకు కూడా. సరే, ఆయన చెప్పిన దానికి నువ్వు రాయి. ఎవడైనా వేసాడా? చెప్పండమ్మా. ఎవడైనా ఆమె మీద రాయ వేయలేదంటే అర్థం ఏంటి? అందరిలో. అందుకని ప్రభు చెప్పాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. పురుషుల్లో లేరు, స్త్రీలలో లేరు. నీతిమంతులు లేరండి. అప్పుడు ఆ మాట అన్నప్పుడు ఎవడు కూడా ఆమె మీద రాయి వేయకుండా రాళ్ళన్నీ అక్కడ వేసి వాళ్ళు వెనక్కి తిరిగి, దేవుడి న్యాయం అది. లోకం న్యాయం ఏంటో తెలుసా? కొట్టో చంపో అంటారు. కానీ దేవుడి న్యాయం ఏంటి? ఇది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోతే, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట పాపం చేయకుండా పరిశుద్ధంగా సమాధానం కలిగి బ్రతుకు అని యేసయ్య ఆమెకు చెప్పాడు. స్తోత్రం. చెప్పడు హల్లెలూయా. అట్లాగనే ఈ సీమోను ఇంట్లో ఉన్నటువంటి ఈవిడ కూడా యేసయ్యని ఎంతో ఇష్టంగా ప్రేమించింది.
విస్తారంగా పాపాలు చేసి ఉండొచ్చేమో తెలియనప్పుడు. ఇప్పుడు ఆమె దైవ భయము ఆమె గుండెల్లోకి వచ్చింది. ఏమొచ్చింది? దైవ భయము ఆమె ఒంటిలోకి వచ్చింది, ఆమె గుండెలోకి వచ్చింది, ఆమె మనస్సులోకి వచ్చింది. అయ్యో, నేను దేవుని భయము నాలోకి వచ్చింది. ఇక్కడ ఎలాంటి నిత్యమైన పాపంలో నేను చిక్కకూడదు అని ఆమె తన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటుంది. ఆయన్ని ప్రేమించింది. దేని స్తోత్రం. విస్తారంగా ప్రేమించింది. అప్పుడు యేసుప్రభువు అన్నాడు తెలుసా, ఏమనని విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలన్నీ ఏమని అట. నమ్ముతున్నారా? యేసయ్యను ప్రేమిస్తే చాలు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. నీవు ఆయన ప్రేమిస్తే చాలు, నీ పాపాలన్నీ క్షమించబడితే. చప్పలు కొట్టండి గట్టిగా. ఆయన ప్రేమించు, ఆయన కనపరచు, ఆయన సన్మానించు, ఆయన ప్రేమించు. నీ విస్తారమైన పాపాలు చెప్పండి. విస్తారమైన పాపాలు, విస్తారమైన పాపియే కావచ్చు, కానీ తెలుసుకున్న తరువాత యేసయ్యా నేను పాపినని హృదయాన్ని చించుకొని అయ్యో నేను పాపిని క్షమించు అని ప్రేమించినప్పుడట దేవుడు ఆమె విస్తారమైన పాపాలు క్షమించాడు. ఆ దేవుని బిడ్డలారా, నేను పర్ఫెక్ట్ కాదు, నీవు పర్ఫెక్ట్ కాదు. మనుషులుగా మనం ఎవరం కూడా చెప్పండి పరిశుద్ధులము కాము. ఆయన ప్రేమ చేతనే మనం బ్రతుకుతున్నాం, ఆయన దయ చేతనే బ్రతుకుతున్నాం, ఉచితమైన ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నాం. మనము ఆయన ప్రేమించటం ఏమో కానీ మన బలహీనతను చూసిన ఆ ప్రభువే మనల్ని ప్రేమించటం ప్రారంభించాడు. అర్థమైందా అమ్మా? వినండి, మనం ఆయన ప్రేమించటమేమో, మన ప్రేమ ఆయనకు ఏ పాటిది, ఎంతటిది, కానీ ఆయనే మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుడు మన కొరకు అనుగ్రహించబడెను. అర్థమైందా? ఆయనే మనల్ని ప్రేమించాడు. అతిశయపడ మాకు. నేను దేవునిలో బాగా ఉన్నాను, నేను దేవుణ్ణి బాగా ప్రేమిస్తున్నా, నేను బాగా ప్రార్థన పరుణ్ణి, నేను బాగా వాక్యం ఎరిగిన వాడిని, నేను బాగా దేవుని కోసం నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను. హలో, నీ నీతి మురికి గుడ్డ లాంటిది. ఎలాంటిదట చెప్పా? నీ పరిశుద్ధత, నీ భక్తి, నీ నీతి మురికి గుడ్డ లాంటిది. ఆయన కృపచేతనే మనం బ్రతుకుతున్నాం. మన పాపాలు క్షమించాడంటే ఆయన మనల్ని ప్రేమించి మన పాపాలు క్షమించాడు, మన కుటుంబాన్ని రక్షించాడు, మనల్ని రక్షించాడు, మనల్ని ఆదరిస్తున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని విడిపిస్తున్నాడు సాతాను కబంధ స్థలాల్లో నుండి, అనేకమైన ఆచారాలలో నుండి, అనేకమైనటువంటి లోక సంబంధమైన పద్ధతుల్లో నుండి. ఏం చేస్తున్నాడు ఆయన? చెప్పండి. ఆయన ప్రేమ చేతనే చెప్పండి హల్లెలూయా. మనం ప్రేమించేదేమో కానీ ఆయన మనల్ని ప్రేమించగా బంధకాల్లో నుంచి విడుదల పొందాం. ఆయన మనల్ని ప్రేమించగా సాతాను కబంధస్థల నుంచి విడుదల పొందాం. ఆయన మనల్ని ప్రేమించగా మన కొరకు ఆయన అన్యాయపు తీర్పుల్లో నిలబడ్డాడు.
ఆయన మనల్ని ప్రేమించగా తలకి ముల కిరీటం పెట్టించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించగా 39 కొడాదపులు కొట్టించుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించగా దేహమంతా గాయాలు గాయాలుగా మార్చబడ్డాడు. ఆయన మనం ప్రేమించగా ఆఖరి రక్త బిందు వరకు ఇదిగో భూమి మీద ఒలికించాడు, చిందించాడు. ఆయనను మనల్ని ప్రేమించగా సొగసైన స్వరూపమైనను లేనివాడిగా మార్చబడ్డాడు. ఆయన మనల్ని ప్రేమించగా కలవరి శిలువలో ఎర్రటి ఎండలో 3 మడుకుల మధ్యలో 6 గంటల సమయం ఎర్రటి ఎండలో కాల్చబడ్డాడు వస్త్రహీనుడుగా. చూసారా, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని దెబ్బలు. ఆయన ఎవరో తెలుసా? ఆయన సృష్టికర్త. సృష్టికర్తని నీకు అర్థం కాలేదు ఆయన గొప్పతనం, ఆయన ఏంటో. నీకు అర్థం కాకపోయినా నిన్ను ప్రేమించి నేను రక్షించాడు, నిన్ను క్షమించాడు, నిన్ను కడిగాడు, రక్తంతో పరిశుద్ధపరిచాడు, సంఘంలో చేర్చాడు. పరలోకంలో కూడా నీకు చోటు ఇవ్వాలని ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వేడ తప్పిపోతావో అని నీ కోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. అదే వినిబిడ్లారా, ఆయన ప్రేమ ఎంత అపారమైనది, ఆయన ప్రేమ ఎంత అపారమైన ప్రేమ అండి. ఆ ప్రేమ చేతనే మనం ఈ రోజున పరిశుద్ధపరచబడి ఆ తండ్రిని ఆరాధించగలుగుతున్నాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ మీ మనస్సులో అండి తలపోసుకుంటూ అండి కృతజ్ఞత కలిగి, నా బ్రతుకు ఏ పాటిది, నేను ఏ పాటోని, ఏ పాటి దాన్ని, ఆయన చేసిన ఉపకారానికి కృతజ్ఞత కలిగి, ఇంత గొప్ప రక్షణ మనకు రావటానికి యేసయ్య తన ప్రాణాన్ని ధారపోసాడు. మనం చనిపోవచ్చిన మన మీద పడవలసిన ఆ శిక్ష, మనం చనిపోవచ్చిన ఆ స్థానములో ఆయన మీద ఆ శిక్ష మోపుకొని మనకు బదులుగా ఆయన చనిపోయాడు. దానికి నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? ఈ భూమి మీద ఉన్నంతకాలం నువ్వు కృతజ్ఞతగా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? ఈ భూమి మీద నువ్వు ఉన్నంతకాలం ఒక కృతజ్ఞతగా బ్రతకాలని సేవకుడిగా ఈ మాటలు తెలియపరుస్తున్న, మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు